హైదరాబాద్లో లవ్ జిగాద్. పోలీసులను ఆశ్రయించిన యువతి ప్రేమించాలని నమ్మించి మోసం. గత ఏడాది జూలై 28న రిజిస్టర్ మ్యారేజ్. స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశారని ఆరోపణ. మతం మార్చుకోవాలని భర్త కుటుంబం వేధింపులు. ట్రిపుల్ తలాక్ ఒప్పుకోకపోవడంతో చిత్ర హింసలు. కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి పంజాగుట్టాకు బదిలీ అంటూ ఇక్కడ లవ్ జిగాద్ సంబంధించి వార్త వస్తున్నామండి. ఇది చాలా దారుణమైన విషయము. ఇక్కడ విషయం ఏంటంటే లవ్ జిగాద్ అనే పేరుతోటి ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన కొంతమంది ముస్లిం యువకులు కావాలని చెప్పి హిందూ మహిళలను టార్గెట్ చేసి వాళ్ళని లవ్లో దించి ఇక నీ కోసం నేను చచ్చిపోతా లేకపోతే నేను బతకను అని చెప్పి ఆఖరికి వాళ్ళని ట్రాప్లో పడేయడానికి వాళ్ళ చేతులు కోసుకోవడం కానీ ఆఖరి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసి అలా నటించి వాళ్ళని లవ్లో దించి వాళ్ళను చాలా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. సో తాజాగా ఈరోజు కూకట్పల్లిలో ఒక యువతి విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ఆ యువతి చెప్పిన విషయాలు చెప్తే నిజంగా చాలా చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఎంత దారుణం అంటే సో ఈ యువతికి నవాజ్ అనే ఒక యువకుడు ఆ కూకట్పల్లికి వచ్చి అద్దె కోసం అని చెప్పి ఆయన పేరు మార్చుకొని హిందూ అబ్బాయిగా పేరు మార్చుకొని సో ఆ అమ్మాయిని లవ్లో దించిండు. ఆమెని లవ్లో పడేయడానికి చాలా ఇక ట్రాప్ చేసి నేను హిందువుని, నువ్వు లేకపోతే నేను చనిపోతా, నేను బతకనని చెప్పి మాయమాటలు చెప్పి ఆమెను రీసార్ట్లకు తిప్పి అదేవిధంగా పార్కులకు తిప్పి అవన్నీ ఒక భూతల స్వర్గం అంటారు ఇక అవన్నీ చూపించి నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటూ గత ఏడాది జూలై 28న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుండు. సో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అతని స్నేహితులు, అతని ఫ్రెండ్స్, అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ వీళ్ళందరూ కూడా అదే రోజు ఫస్ట్ నైట్ ప్లాన్ చేసిరట. సో షరీఫ్ అనే అతని రూమ్లో ఫస్ట్ నైట్ ప్లాన్ చేసిర్రు. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ వచ్చారు. అదేవిధంగా ఆయన బ్రదర్స్ షరీఫ్ అని చెప్పి, ఇస్మాయిల్ అని చెప్పి, షారూక్ అని చెప్పి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో దాని తర్వాత ఏం జరిగింది అంటే సరంగా ఆ విషయం చెప్పాలంటే కూడా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే నమ్మలేని నిజాలు, చాలా ఘోరమైన నిజాలు. ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చి అదే రోజు నైటు 4-5 కలిసి ఆమె మీద గ్యాంగ్ రేప్ చేసిరు. చాలా దారుణమైన విషయము. ఇలాంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వెలుగులోకి వచ్చేది. అదేవిధంగా ఆమె మీద గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా ఫోటోలు, వీడియోలు తీసి ఎవరికైనా చెప్తే ఇవన్నీ సోషల్ మీడియాలో పెడతాం అని చెప్పి ఆమెను బెదిరించి లొంగ తీసుకుర్రు. అదే కాకుండా 16 లక్షల రూపాయల కట్నం కింద వసూలు చేసిర్రు. ఓ ప్లాట్ అమ్మిచ్చిరట. సో ఆమె దగ్గర ఉన్న బంగారం తీసుకున్నారు. ఇవన్నీ చేసి చిత్ర హింస పెట్టి గురి చేసిర్రు. దాంతోపాటు తర్వాత త్రిపుల్ తలాక్ అని చెప్పి వాళ్ళ దాంట్లో త్రిపుల్ తలాక్ అంటే తలాక్ అని 3 సార్లు చెప్తే కథం ఇక డివర్స్. ఇక కోర్టు లేదు, చట్టం లేదు, ఏం లేదు, అంతే ఇక. సో ఆమె తలాక్ చెప్పిందంటే ఆ ముస్లింలో తర్వాత వేరే అతనితో వెళ్ళిపోవాలి. ఇక ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. సో అసలు ఈ లవ్ జిగాద్ ఏంది, దీని కథ ఏంది, ఇది ఎందుకు పుట్టుకొచ్చింది, దీనికి గల కారణాలు ఏంటంటే వాస్తవానికి కూడా ఇది టెర్రరిస్ట్ యాక్టివిటీలో ఒక భాగమే. ఉగ్రవాద సంస్థ దీన్ని పెంచిపోయిస్తూ ఉన్నది. కొంతమంది ముస్లిం యువకులు కావాలని చెప్పి హిందూ మహిళలను టార్గెట్ చేసి సో వాళ్ళ లవ్ జిహాద్ పేరు మీద పెళ్లి చేసుకొని సో వాళ్ళని మతం మారాలి, హిందువు నుంచి ముస్లింగా కన్వర్ట్ కావాలి అని చెప్పి వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేసుడు, చిత్ర హింసలు పెట్టుడు, అది చేసి మార్పించాలి. ఈమెను కూడా నజీర్ అనే పేరుతోని మత మార్పిడి చేసిరట. నజీర్ అనే పేరుతో మత మార్పిడి చేసిరట. సో ఇక నువ్వు ఎట్లా ముస్లిం అమ్మాయి అయినావు కాబట్టి సో నువ్వు బీఫ్ తినాలి అని చెప్పి ఆమె మీద ఒత్తిడి. సోషల్ మీడియాలో మనం వీడియోలు కూడా చూసినాం, చాలా వీడియోలు చూసినాం. ఆ బీఫ్ తీసుకుపోయి వాళ్ళ నోరు దగ్గర పెడతారు. చాలా విషయాలు. సో యువతులారా మీరు నమ్మకండి, ఇలాంటి మాయ వాళ్ళని నమ్మకండి. ఎవరైతే ముస్లిం యువకులు వచ్చి మీకు పెళ్లి చేసుకుంటాం, మీరు లేకపోతే చచ్చిపోతామని చెప్పి మాయమాలు చెప్తే మీరు నమ్మకండి. ఇలాంటి ఘటనలు చాలా రోజుకు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మీరు నమ్మి మోసపోతే మీకు ఎలాంటి న్యాయం కూడా జరగదు. మీరు మోసపోవాల్సి వస్తుంది. ఆఖరికి ఏమో నేను మోసపోయినా తెలుసుకొని వచ్చి ఈరోజు ఆమె కేసు పెట్టడం జరిగింది. పంజాగుట్టలో కూకట్పల్లిలో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే దాన్ని పంజాగుట్ట పోలీసులు దాన్ని ట్రాన్స్ఫర్ చేసిర్రు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో హవాలా దందా కూడా చేస్తాడట. సో ఈ లవ్ జిహాద్ పేరుతోని వాస్తవానికి కూడా ఈరోజు జరుగుతున్నది ఏంటంటే ఎవరైతే హిందూ అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు కన్వర్ట్ చేస్తూ ఉన్నారు ముస్లిం మతంలోకి, వాళ్ళని కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళని అవసరమైతే వాళ్ళని కొంతమందిని వేరే దేశం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అంటే అమ్మేస్తున్నారు, వ్యభిచారంలో రంగంలోకి దించుతూ ఉన్నారు.
రకరకాల చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఏంది, హిందూ అమ్మాయిల్ని వాళ్ళు టార్గెట్ చేయడం, అదేవిధంగా వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ మతం మార్పించడం, వాళ్ళ ముస్లింలని ఎక్కువగా చేయడం, ఆ విధంగా వాళ్ళతో పిల్లలు కనడం, జనాభాను ఎక్కువ పెంచుకోవడంలో కారణమే ఇది కనిపిస్తూ ఉంది. దీంతో పాటు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే చాలామందిని కూడా ఆ ఉగ్రవాద సంస్థలకు పంపుతున్నారట అది. సో ఇక మీరు మానవ బాంబులా తయారు కావాలి, ఈ అంతా ఒకే దేవుని పూజించాలి, మా మతం సంబంధించిన దేవునే పూజించాలి అని చెప్పి ఇవన్నీ చెప్పడము చాలా జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీరే ఇక్కడ విషయం ఏంటంటే ఇక ఫేస్బుక్ లవ్ అని చెప్పి, ఇన్స్టా లవ్ అని చెప్పి సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యి చాలామంది ఇక్కడ తల్లిదండ్రుల మాట వింటలేరు, ఎవరి మాట వినకుండా సో ఇక మేము మేజర్లం అయిపోయినా మాకు తెలివి వచ్చింది, సో మా బతుకు మేము భక్తమని చెప్పి అందరినీ ఎదిరించి కూడా ఇట్లా పెళ్లి చేసుకొని ఆఖరికి ఇట్లా మోసపోతూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది. సో మహిళలారా మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి మాయగాలను మాయమాటలు నమ్మొద్దు. కొంతమంది ముస్లిం యువతులు బయటకు వచ్చి కూడా చెప్తా ఉన్నారు, ఎవరైనా ముస్లిం యువకులు వచ్చి మీరు లవ్ పేరుతో లవ్ చేస్తున్నామని చెప్పి మీ దగ్గరికి వస్తే నమ్మకండి, ఇలాంటి కేటిగాళ్ళు మాయగాళ్ళు ఉన్నారు, మీరు నమ్మకండి, నమ్మి మోసపోకండి అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలామంది కొంతమంది అట్లా మోసపోయిన వాళ్ళు నిన్న మనం బయటకు వచ్చి మాట్లాడారు, మేము 10 ఏళ్ళుగా చిత్రహింసలకు గురవుతా ఉన్నాము, మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు, మామూలు వరుస లేదు వైనం లేదు అని చెప్తే చాలా మాటలు చెప్తా ఉన్నారు. వాళ్ళు తలాక్ అని చెప్తే కథం ఇక వేరే వారితో కాపురం చేయాలి తప్పదిగా. సో ఇలాంటివి వాళ్ళు చెప్తా ఉన్న విషయాలు చాలా భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నాయి. సో హిందూ మహిళల్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది, గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది.